నా సోదరుడు మొన్న ఆర్మూర్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి వినయ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు, అట్లాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు కార్యనిర్వాహకులకు, మీడియా మిత్రులకు, వచ్చిన పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయంత్ర స్వాగత. ఈ సమావేశానికి ఒక్కసారి జై మార్కండేయ చెప్పుకుందామా? జై మార్కండేయ, జై మార్కండేయ. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకో బాగా డల్లు కూర్చురు. అంటే జీవనం నేను ఎట్లా గెలిపించాలన్నట్టు మీలో ఆ కసి అయితే కనబడుతున్నది. చాలా సంతోషం. అయితే పద్మశాలీలు అంటేనే మంచితనానికి మారు పేరు, పట్టుదల, కృషి, ఆత్మాభిమానంతో కూడుకున్న కుటుంబాలు, వేల వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇవాళ మనం నిరుపేరుకోదిన్న ఆత్మగౌరవంతో బతకాలనుకుని ఉండేటటువంటి సమాజంలో మా పద్మశాలి సోదరులు సోదరిమణులు ముందుంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే మామూలుగా వలస, ఇందాక సోదరులు చెప్తా ఉన్నారు, సమస్యలు ఏమున్నా కూడా మనం పరిష్కరించుకోవచ్చు అన్నట్టు. మనకు అనిల్ అన్న ఒక వారధిగా ఉన్నారు. అనిల్ అన్ననే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. మాకే కాదు, వారు అమెరికాలో ఒక మంచి ఉన్నత స్థాయి నుంచి ఇవాళ ప్రజలకు, స్పెషల్ గా కమ్యూనిటీకి కూడా సేవ చేద్దామని వారు తిరిగి మళ్ళీ పుణ్యభూమికి వచ్చిండ్రు. నేను కూడా వారిని ఆదర్శంగా తీసుకొని నేను గల్ఫ్ దేశం అయినటువంటి బహ్రెయిన్ లో పనిచేస్తూ నేను కూడా తెలంగాణ ఆవిర్భవించినాక వచ్చి నా తెలంగాణకి ఏదైనా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో వచ్చినాం. ఇందాక సోదరు చెప్పిండు, మనం ఓట్లు వేయడానికే మిగులుతున్నామా, పోటీ చేయడానికి రామా అని. డెఫినెట్ గా ఓట్లు వేయడమే కాదు, మీరందరూ రేపు రాజకీయాలలో యాక్టివ్గా ఉండి పోటీ కూడా చేయాలి. చేయాలా వద్దా? మనం అందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనం మనం ఓటేయడమే కాదు, పోటీ కూడా చేసే అవకాశం మనకు ఉంటుంది. కనుక మిత్రులారా, మనం అందరం యాక్టివ్గా ఉండాలి, రాజకీయాల మీద కూడా అవగాహన పెంచుకోవాలి. రేపు జీవన్ రెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి, మన ఇంట్లో తండ్రి సమానులు, వారు గెలిస్తే నిజంగా మనం ఏ సమస్య ఉన్నా, ఇందాక అమ్మ చెప్పినట్టు మనం ఇంటికి పోయి కూర్చొని, అనిలందం దొరుకుని పోయి కూర్చొని, వినాయన్ని పట్టుకొని ఏ సమస్య ఉన్నా కూడా, ఇండ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, సిలిండర్లు కావచ్చు, ఇంకా మనకు కార్పొరేషన్ నుంచి ఏ నిధులు కావాలన్నా కూడా తెచ్చుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక ఏ మరపాటు వహించకుండా మీరు ఇక్కడే కాదు, మన వలస బాంబేకున్నది, తర్వాత నాగ్పూర్కున్నది, గల్ఫ్ దేశాల్లో అయితే బహ్రెయిన్లో, కువైట్లో, ఖతార్లో, దుబాయ్లో, ఒమాన్లో, తర్వాత మలేషియాలో కూడా ఉన్నది. ఇంత అద్భుతం అక్కడ సంఘాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. సో వారందరికీ కూడా మీరు చెప్పండి, వారు కూడా మీకు ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకునే అవకాశం ఇవాళ మనకు వచ్చింది. వారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఇవాళ అరవింద్ గారు చాలా దారుణమైనటువంటి పదభాషతో మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా అరవింద్ అన్న కూడా ఒకటి చెప్తున్నా, నీ నోరు అదుపులో పెట్టుకో అన్న, మంచిది కాదు. నీది ఇంట్లో తండ్రి ఎట్లున్నాడో జీవన్ రెడ్డి గారు కూడా ఆ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి. మనం మంచి సమాజంలో బతుకుతున్నాం, ఆ గౌరవాన్ని కూడా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ను చూసి రేపు యువత మారాలి, మనం మంచి రాజకీయాలు చేయాలి, అన్ని సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా ఉండాలి తప్ప ఇవాళ తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. చాలా బాధ అనిపిస్తుంది మిత్రులారా. కాకపోతే ఇది వేదిక కాదనడానికి, కానీ నిజంగా ఇట్లాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండొద్దు. అనులంఘన చూసి నేర్చుకోవచ్చు. ఎంత సౌమ్యులు ఆయన, ఎంత ప్రెజర్ ఉన్నా అదే నవ్వుతూ ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు. మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం మెయింటైన్ చేయాలి. వినయాన్ని చూసిన మీరు ఎంత వినయంగా ఉంటాడు ఆయన. ఎంత ఏది వచ్చినా కూడా అందరికీ ఫోన్లు అందుబాటులో ఉండి చక్కగా ఆయన సమస్య పరిష్కరిస్తుండు. ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయాలి తప్ప విభిన్నమైన రాజకీయాలకు పోకూడదు. ఏదేమైనా ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు నా పద్మశాలి సోదర కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ.